తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సాహస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కెనాల్ గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీవిస్తున్న సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా, జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకే కృతజ్ఞతాస్తుతి. స్తోత్రం 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 నైనా తండ్రి. రాత్రంతయు మా పడకల చుట్టూరా ప్రభా మీరు కంచి వేసి కాపాడని విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ దినం మీరు మాకు ప్రసాదించినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి, మా పాప దోషం అతిక్రమలన్నింటినీ క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తంలో తుడిచివేసి నేడు మీ కృపను బట్టి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు వందనాలయ్యా. మీరు మా రక్షకుడని, మా విమోచకుడని, మా పునరుత్థాన దేవుడని మనస్ఫూర్తి నమ్మి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభా నీ కృప చూప మమ్మల్ని నడిపించు తండ్రి. ఆశ్చర్యకరుడు మీరు ప్రభా, ఆలోచన చెప్పు దేవుడు ప్రభా, మమ్మల్ని నడిపించి మా నావ తండ్రి. మాకు తోడుండు మా సహాయకుడా, మమ్మల్ని రక్షిస్తున్న మా రక్షకుడు తండ్రి, మా విమోచకుడు తండ్రి. మమ్మల్ని కనుదినం కంటి కనుపాపలు కాపాడుతున్న మా కన్న తండ్రి, మా కన్న తల్లి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం అది నీ కృపను బట్టి ఉన్నాం ప్రభా. నీ కృప లేనిదే ఇలా మేము బ్రతకలేం ప్రభా. నీ కృప లేనిదే మాకు ఏమీ లేదు ప్రభా. మేము కలిగి ఉన్న సమస్తము కూడా నీ కృపను బట్టి కలిగి ఉన్నాం. జీవించే వారం మేం కాదు, కానీ కేవలం మీరు ప్రభా, మీరు పెట్టిన ప్రభా, మీ కృప చూపించి మీరు రక్షించిన నీ బ్రతుకులో ప్రభా అయ్యా మీ కృపను బట్టి జీవిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మట్టి వారం ప్రభా, ఇంతలో కనపడే అంతలో మాయమైపోయి మా జీవితాలని ఎంతగానో భద్రపరిచి రక్షిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. దయతో మా పాప దోష అతిక్రమలు క్షమించు దేవా. మరి నా తండ్రి ప్రభా, ఈ దినం అంతా మీ కృప చూపించండి, మమ్మల్ని నడిపించమని నీ పాసనలో వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఎదుగో తండ్రి, ప్రత్యేకంగా తండ్రి సార్వత్రిక సంఘాలను బట్టి, దైవజనులను బట్టి, విశ్వాసాలని బట్టి, సంఘం అభివృద్ధి క్షేమం కొరకై మానక విసుగ కడుగుతున్నాం తండ్రి. న్యాయాధిపతి అయ్యా, విసుగ కడితేగా ప్రార్థన చేయడని వాక్య సెలవిచ్చిన ప్రకారం క్రీస్తు నామంలో అడుగుతున్నాం నేను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తెరవబడునని వాక్యం సెలవిచ్చిన ప్రకారం క్రీస్తు నామంలో అడుగుతున్నాను నాయన. సార్వత్రిక సంఘాలను దీవించండి, దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి, మీ సేవలో నీ పరిచర్యలు ఉన్నతంగా నడిపించినైనా శ్రమయందు ప్రభా మీ గొప్ప ఆదరణ వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాలని, వారి సంతానాన్ని మీకు ఆదరణతో మీరు ఆదరించమని, మీరు కాపాడమని, మీరు బలపరచమని వేడుకుంటున్నానైనా. వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరతను క్రీస్తు నామంలో మీరు సంధించమని వేడుకొంచు నాయన. విశ్వాసాలను బలపరచునైనా, ధైర్యపరచండి, నూతన ఆత్మను స్థిరపరచునైనా. ప్రతి చీకటి నుంచి, దుష్ట హృదయాల నుంచి అయ్యా ప్రభా, అపవాది చీకటి నుంచి మీ బిడ్డలైన అందరిని కాపాడు నేను. దుష్టుడు ఎప్పుడు మృంగుదమా అని ప్రభా గర్జించ సింహం వాళ్ళు సాతాను అటు ఇటు తిరుగుతున్నాను. వాని క్రియల నుంచి ప్రతి బిడ్డను మీరు కాపాడమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి. కాపాడునైనా అయ్యా. ఈ లోకమని ఎక్కువగా ప్రభా అయ్యా యవనస్తులు నశించిపోతున్న యవనస్తులను కాపాడండి. నా దేశాన్ని కాపాడండి. ప్రపంచవ్యాప్తంగా నీ పిల్లలైన అందరినీ కాపాడుతండి. మనుషులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను అయ్యా. నా దేశంలో ఉన్న అధికారుల నాయకులను బట్టి వందనాలు తండ్రి. వారి క్షేమం దయచేయండి, దయతలచని వాళ్ళకు మేలు కలచేయండి. ఇదిగోనైనా వాళ్ళ హృదయాలు మార్చుకున్నట్లు మంచి పరిపాలన దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అదేవిధంగా తండ్రి, యవనస్తులను కాపాడయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారు తండ్రి. అయ్యా నీ వల్ల మాత్రమే సాధ్యం, నీ ఒకడికే సాధ్యం, మనుషులకు అసాధ్యం ప్రభా. మీరు సమస్తము సాధ్యం చేసిన దేవుడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏదీ లేదు ప్రభా. సమస్తం మీకు సాధ్యం. నీ చిత్తం ఉంటే అనేక మంది యవనస్తులు ప్రభా ఆకర్షింపబడి నీ పనిలో వాడుకున్నట్లు మీరు దీవించు తండ్రి. వాళ్ళ బ్రతుకులను కాపాడండి ప్రభా. వాళ్ళ ఆత్మను మీరు కాపాడమని వేడుకొంచున్నాను. తల్లిదండ్రులకు ప్రభా సన్మానించే బిడ్డ గౌరవం తెచ్చి సంతోషంగా చూసుకునే పిల్లలుగా మీరు మార్చమని వేడుకొంచున్నాను. అలాగే నా తండ్రి, ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి నాయన. నా యొక్క స్నేహితుల కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, నా స్నేహితుల కుటుంబాలు వాళ్ళకి వివాహం జరిగి ఉండగా వారి కుటుంబాలు
శాంతిని సమాధానం దయచేయండి. వాళ్ళ సంతానాలు దీవించండి. వాళ్ళు తండ్రి ప్రభా బలహీన స్థితిలో ఆర్థిక సమస్యలు ఉంటుండగా వారికి మీరు తోడుండి మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను. నేను మా బంధుమిత్రులను బట్టి స్తోత్రాలు అయ్యా, సంఘ విశ్వాసులను బట్టి స్తోత్రాలు, మా ఆత్మీయులను బట్టి స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని ద్వేషించువారైనా దూషించువారైనా శత్రువుగా భావించువారైనా తండ్రి నీ వాక్యం తెలియకోలు ప్రవర్తిస్తున్నారు, క్షమించి తండ్రి వారిని వారి కుటుంబాలు కూడా దీవించమని వేడుకుంటున్నాను. వాళ్ళ సంతానాలు దీవించండి. వాళ్ళు చేస్తున్న పనులు మీరు ఆశించండి. ఉద్యోగాల్లో మీరు తోడు నడిపించమని వేడుకుంటున్నాను నాయన. అలాగే నా తండ్రి ప్రభా చాలామంది నా సహోదరు గర్భిణీ స్త్రీలు ఉన్నారు తండ్రి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. తల్లిని పెట్టిన క్షేమం దయచేయండి. ప్రసవ కాలంలో మీరు తోడున్నాయినా అయ్యా, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభా అయ్యా బాలింతరులు ఉన్నారు నా సహోదరు స్నేహితులు బాలింతరాలు ఉండగా వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చిన వాళ్ళ పిల్లల పట్ల వారి పట్ల మీ కృప చూపించమని చుట్టూ కంచి వేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా చంటి బిడ్డలను దీవించిన చిన్న పిల్లలు ప్రభా స్కూల్కి వెళ్తున్న చంటి బిడ్డలు అయ్యా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం తెచ్చిన క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి వాళ్ళ ఉదయదల్లో మీరు తోడునని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నీ వైపుకి నడిపించి జ్ఞానం వివేకం మాకు అనుగ్రహించమని బాల్యం నుంచి వాళ్ళు ఎదుగుతుండగా మీ దయందును మనుషుల దయందును వర్ధిల్లినట్లు మీరు కృప చూపించిన ఆయన సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. బాల్యం నుంచి అయ్యా తల్లిదండ్రులకు లోబడి వారుగా దేవాది దేవుడని మిమ్మల్ని ఎరుగునట్లు త్వరగా రక్షణ పొందువారుగా బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ప్రభా విధవరాలను బలహీన స్థితిలో ఉన్న వృద్ధుల్ని మీరు తాకండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. ఇదిగోనైనా మా యొక్క ప్రభా బంధుమిత్రులను బట్టి నేను స్తుతిస్తున్నాను. చాలామంది అనారోగ్యంతో పడి ఉన్నారు అయ్యా. మా చిన్నమ్మను మీరు తాకండి, స్వస్థత పరచండి అయ్యా. చిన్నాన్నగారి ప్రభా మరి నా తండ్రి ప్రభా 2 కాళ్ళు చేలు ప్రభు చచ్చుబడి పడి ఉండగా మీరు తాకండి ప్రభా, స్వస్థపరిచి దేవుడు మీరు మాత్రమేనైనా మా అన్నకు అడుగుతున్నాం అయ్యా. మా క్రియలను బట్టి కదా నీ కృపను బట్టి మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అర్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. మీరు మార్పు లేని దేవుడు ప్రభా. మాలో మార్పు ఉంటుంది ప్రభా అయ్యా. సంతోషంలో దుఃఖంలో ఒక విధంగా భక్తి చూపిస్తాం కానీ ప్రేమ చూపిస్తాం మనకి, కానీ నీ ప్రేమలో మార్పు లేదు. నిన్న నేడు ఏకరీతి కొన్న గొప్ప దేవుడు మీరు ప్రభా, మా సహాయకుడు ప్రభా. ఆపత్కాలకు మొరపెట్టి నీకు ఉత్తరమిచ్చుతును అని వాగ్దానం చేసే తండ్రి ఆయన మీరు స్వస్థపరచని. ఇంకా ప్రభా క్యాన్సర్లతో ఎయిడ్స్లతో టీబీలతో బీపీలతో షుగర్లతో దీర్ఘకాలికమైన రోగాలు థైరాయిడ్ ప్రభా అయ్యా. నా తండ్రి ప్రభు ఎన్నో విధాలుగా బాధపడుతున్నారు. చాలామంది హాస్పిటల్ పాలైనారు. ఈ సీజన్లో చంటి బిడ్డలు కూడా హాస్పిటల్ పాలైనారు. మీరు స్వస్థపరచండి ప్రభు. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచండి. అనారోగ్య పరిస్థితులు ఎవరైతే వేదన పడుతున్నారు నైనా వాళ్ళ హృదయాలు తాకండి. నీ వైపుకి ఆకర్షింపబడి నా తండ్రి వారి మీతో సమాధానపడి క్షమాపణ మారుమనసు పొంది రక్షణ పొందినట్లు ప్రభు తండ్రి ప్రభు మీరు కృప చూపించండి. వారిని వారి కుటుంబాన్ని ఆదరించండి అయ్యా. మీరు ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు ప్రభు అయ్యా. నా తండ్రి ప్రభు పక్షవాయం కలిగిన వారిని విశ్వాసాన్ని ఎద్దకు తీసుకొచ్చినప్పుడు మీరు స్వస్థపరిచి దేవుడు వారిని మీరు మెట్టమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాం ప్రభు. ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు తండ్రి. పరిచర్ని దీవించు తండ్రి. నీ నామానికి మహిమకరం నమ్మకస్తూ మమ్మల్ని నడిపించు ప్రభు. దుష్టుని చేతుల నుంచి అయ్యా మా సహోదరులు మమ్మల్ని కాపాడు తండ్రి. ఈ దినమంతా మీరు కృప చూపించండి. ఏకీభిస్తున్న సహోదరుని దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరుల నిమిత్తమే మానక తండ్రి నీ పాసలు మొరుపెడుతున్నాను. వాళ్ళ జీవితంలో కార్యం చేయండి. చంద్రశేఖర్ అయ్య గారిని మీరు దీవించండి. అలాగే తండ్రి రమేష్ బ్రతని మీరు స్వస్థపరచునైనా ఆ పారాలసిస్ నుంచి సంపూర్ణ విడుదల దయచేయండి అయ్యా. వాళ్ళ కుటుంబ సభ్యులు దీవించండి ప్రభా. పాల్ సహోదరిని వారి సహోదరిని రవి బ్రదర్ని మీరు తాకండి. చెడు అలవాట్ల నుంచి విడుదల దయచేతండి. వారి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి. స్పిరిచువల్గా వాళ్ళు బలపడినట్లు మీరు దీవించమని వేడుకొంచున్నాను నేను. స్తోత్రాలు నేను. అలాగే ప్రభా అభిషేక్ గారిని రాంబాబు గారు చేస్తున్న వ్యాపారాన్ని ఉద్యోగాల్ని వాళ్ళ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. శాంతి సమాధానంతో మీరు నింపుతండి. వాళ్ళ ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి సురేష్ గారిని ప్రభాకర్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. వాళ్ళ గృహాల నిమిత్తం మీరు దీవించదండి. వాళ్ళ సంతానాలకు మంచి జ్ఞానం మీ తండ్రి. వాళ్ళ మీద అయిందని మనుషుల దైన వర్ధినట్లు దీవించే దేవ స్తోత్రాలైనా.
అలాగే తండ్రి ప్రభా అయ్యా యవనస్తులైన సునీల్ బ్రదర్, చరణ్ బ్రదర్, అయ్యా శోభా సిస్టర్, దెబోరో సిస్టర్ యొక్క కుమార్తె విషయమే, ఇంకా నా తండ్రి శ్రీ చైతన్య శాంతి గారి కుమారుడు, ఇంకా ఎంతోమంది ఆశా సిస్టర్, వారిని వారి కుటుంబాలు దీవించండి. అయ్యా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు అయ్యా ట్రై చేస్తుండగా మీరు దీవించండి. వాళ్ళు చదివిన చదువులు దీవించండి. వాళ్ళ కుటుంబాల్లో శాంతిని సమాధానం అనుగ్రహించి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే సహోదరులు ఉన్నారు అయ్యా ప్రభు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్య పరిస్థితుల్లో నుండి లేవనెత్తబడిన సాలమ్మ గారిని, అరుణక్కని, ఇంకా నా తన రాజు గారిని, అనిత సిస్టర్ని, సూర్యప్రసాద్ గారిని, ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభా. అయ్యా లక్ష్మి గారిని, ట్విన్స్ బేబీస్ని, ఇంకా సహోదరి లక్ష్మి గారిని, మెర్సీ గారిని, అందరినీ వారి కుటుంబాలు దీవించండి. మీరు బలపరచండి. మీ సన్నిధి వరకు తోడించమని వేడుకొంచు. ఇంకా తండ్రి పరిచర్య నడిపిస్తున్న దైవజనులు మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. నీ నామానికి మహిమకరంగా నడిపించినైనా ఇంకా అనేక మంది సహోదరు నూతన ఆత్మల ప్రభ అయ్యా చేర్చబడినట్లు ఉంటున్న ప్రేరేపిస్తున్న సహోదరులు, సహకారులు ఆత్మీయ జీవితం వృద్ధి పొందుతూ ప్రభా నీ పనిలో మేము నమ్మకస్తులుగా ఉన్నట్లు ఈ పరిచర్యని ముందు కొనసాగించండి. మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను. దైవజనులు మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. వారు చేస్తున్న సేవా పరిచర్యని దీవించండి. వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలను, వాళ్ళ సంతానాన్ని, వారి తల్లిదండ్రుల సమస్తాన్ని దీవించి మీరు మహిమ పొందుకోనైనా మీరు తోడున్నని ప్రభు, వారితో మీరున్నని మీ పరిశుద్ధాత్మ శక్తితో నీ కృపతో నడిపించమని వేడుకొనచ్చు. అలాగే తండ్రి ఆత్మీయతల విజయము గారిని బట్టి స్తోత్రాలనైనా నా తండ్రి, నా తల్లిని మీరు దీవించండి. నేటి రోజు ప్రభ అయ్యా ప్రభ, తల్లి ప్రభ, నీ కృపను బట్టి 60 సంవత్సరం నిండి ఉండగా ప్రభ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని, బలాన్ని ఇవ్వండి. మీ సన్నిధి తల్లికి తోడుంచండి ప్రభ. నాయన మీ పనిలో ఉన్నతంగా బహుగా మీరు వాడుకొని వర్ధలింపచేయండి. నీ రాజ్య వారసులుగా బలపరచమని వేడుకొంచున్నాను. ఆన్లైన్ పరిచర్యలు మీరు దీవించండి ప్రభ. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికలు జరుగుతున్న ప్రార్థన మరింతగా దీవించి మహిమ పొందుకోమని వేడుకొనచ్చు. ఈ తండ్రి ఉదయకాల సమయం యెరూషలేము క్షేమం కొరకు కూడా మొరపెడుతున్నాను. మీరు క్షేమం, రక్షణ దయచేయండి. నన్ను, నా కుటుంబాన్ని కూడా పాసలు సమర్పిస్తున్నాం నాయన. మీరు దీవించండి ప్రభు. నాకు అనుగ్రహించిన భర్తను బట్టి, కుమార్తెను బట్టి, నా ఇంటి వారిని, నా తల్లిదండ్రులని, నా సహోదరుని, ప్రతి ఒక్కరిని బట్టి, రక్త సంబంధికులు అందరిని బట్టి స్తుతిస్తున్నాను. వారి క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి. ఈ దినం ప్రతి పనిలోను, ప్రతి ప్రయాణంలోను నా ఇంటి వారికి, నా సహోదరులకి అయ్యా ప్రభా నా బిడ్డలకు మీరు తోడు నడిపించినాను. మీ జ్ఞానంతో నన్ను నడిపించున్నాను. గృహ పరిపాలన తోడు నడిపించండి. అపవాది చేతిలోంచి నన్ను కాపాడండి. దుష్టుని చేతిలోంచి మమ్మల్ని, మా కుటుంబాలు రక్షించమని మిమ్మల్ని స్తుతిస్తూ మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ భారమంతా నీ మీద మోపుతూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమె ఆమె. దేవునికి స్తోత్రం. అందరికీ వందనములు.